మా ఇంట్లో దంచినా మా కింద వాళ్ళు ఊరుకోరు, నన్ను దంచుతారు. అయినా ఇలా కారాలు దంచుకోవాలంటే ఏ గ్రైండరు మిక్సీలో వాడుకోవాలి, అంతేగాని ఇలా రోలు పెట్టి ధరాధరాలు దంచకూడదు. ఏంటి గ్రైండర్ మిక్సీ వాడుకోవాలా? అయితే కొని పెట్టి నేను ఎందుకు కొని పెడతాను? ఇదిగా చూడు, అద్దే పల్లి పాపారా, ఇరుగు పొరుగు అన్నాక ఇలాంటివి ఉంటాయి. ఇదిగా మేము ఇలాగే ఉంటాం, ఇలాగే దంచుకుంటాం. ఇష్టమైతే కింద ఇంట్లో నువ్వు ఉండు, లేకపోతే ఖాళీ చేసి ఎవరూ లేని చోటికి, అదే ఒంటి పిల్లి రాకాసిలాగా ఎళ్ళు. అంతేగాని మమ్మల్ని ఖాళీ చేయడానికి నువ్వు ఎవడవయ్యా? ఏమండి మీ మాట కూడా అదేనా? అమ్మా ఎందుకే గొడవలు? ఆడికి భయపడతావేమిట్రా? ఉండకడా ఇదేమన్నా నీ ఇల్లా నీ బాబిల్లా? ఎవరి బాబీలో రేపు అసోసియేషన్ మీటింగ్ లో తెలుస్తాడు. అంతవరకు ఈ రోకల్ నా దగ్గర ఉంటుంది. వస్తా. వీడమ్మ కడుపు మాడ రోకలు తీసుకుపోయి తెచ్చాడు. ఇప్పుడు ఎలా దంచరా? నన్ను దంచమే, నన్ను దంచు. నీ చేదస్తుందో రేపు మీటింగ్ లో మాట్లాడాలి. అందుకే ఈ దిక్కుమాల గొడవలు ఉంటావనే అమలాపురం వెళ్ళిపోదాం అన్నది. వినిపించుకున్నారు కాదు, దిక్కుమాలి సంత దిక్కుమాలి పాపారావు. సోమయాజి గారు, అయ్యా సోమయాజి గారు. ఎవరయ్యా? నమస్కారం అమ్మా. నీ మీద ఏం పడి తెచ్చింది? నా మీద ఏం పడిందమ్మా? నా పేరు కాశీపతి, సుబ్బరాయ శాస్త్రి గారు అల్లుడు. ఓహో, కాశీపతి అంటే నువ్వేనా? మా అబ్బాయి చెప్పాడులే. అవును, నువ్వు సుబ్బరాయ శాస్త్రి అల్లుడివా? అవునమ్మా. అంటే వాళ్ళ చెల్లెలు కొడుకువా లేదా ఇంటల్లుడివా? ఇంటల్లుడేనమ్మా. ఇంటల్లుడా అంటే కామాక్షి మొగుడువా మీనాక్షి మొగుడువా? మీనాక్షి మొగుడమ్మా. ఓహో, చిన్నల్లుడు అన్నమాట. అవునులే, అప్పుడు చెప్పుకుంటున్నాడు సుబ్బరాయ శాస్త్రి గారు చిన్నల్లుడు హైదరాబాద్ లో ఉంటాడని. నేను ఇంకా హైదరాబాద్ లో ఉన్నాడంటే ఏ పెద్ద ఉద్యోగం వెలగబెడుతున్నాడేమో అనుకున్నాను. నువ్వు కూడా ఇక్కడ ఇదే పని చేస్తున్నావు అన్నమాట. అవును, పిల్లలు ఎంతమంది? ఒక అబ్బాయి అమ్మా. వాడికి ఏమన్నా 4 లక్షల ముక్కలు చెప్పించావా, లేకపోతే నీ పౌరోహిత్యంలోనే పెట్టేశావా? లేదమ్మా, వాడు ఇంజనీరింగ్ చదువుతున్నాడు. ఓ, ఇంజనీరింగ్ అంటే పెద్ద చదివే. పోనీ, అయ్యో నా మధ్య మండ. ఇదిగో ఏమి అనుకోక అబ్బాయి, నిన్ను నిలబెట్టే మాట్లాడుతున్నాను, కూర్చో. ఇదిగో కాఫీ టీ ఏమైనా పుచ్చుకుంటావా? కాఫీ అంటే వద్దంటావా? నిజమేలే, ఉండు, అసలు మంచినీళ్ళు అన్నా తాగుదు కానీ తీసుకొస్తాను. కూర్చోను ఆయన. కాఫీ కావాలని అడుగుదాం అంటే మాట రానికుండా మారిపోయింది ఇప్పుడే. అయ్యా మీరు, నా పేరు కాశీపతి, సుబ్బరాయ శాస్త్రి గారు. మీరా? నమస్కారం. ఆయుష్మాన్ భవ. అయ్యా నేను మావయ్య గారికి ఫోన్ చేసింది. నేనేనండి. ఇదిగో కాశీపతి, ఏమి అనుకోకు నాయన, నిన్ను అలా నిలబెట్టే మాట్లాడేశాను. ఏం చేస్తావు చెప్పు? ఇక్కడ మాట్లాడుకోవడానికి మనుషులు ఉండరయ్యా. ఎవరిళ్ళల్లో వాళ్ళ తలుపులు గడేసి కూర్చుంటారు. ఇదిగో నిన్ను చూడగానే అమలాపురాన్ని చూసినంత ఆనందం వేసింది అనుకో. అందుకే అలా లొడ మాట్లాడేశాను. ఏమనుకోకు నాయన. ఇప్పుడు చెప్పు. నిన్న మావయ్య గారు ఫోన్ చేశారు. రేపు ఆదివారం నాడు మీ ఇంట్లో ఎవరితో తద్దిన ఉంది కదా? అది ఉండమ్మా అంత మాట అన్నారు. లేకపోతే తద్దినం అని చెప్పి మీ మామయ్య ఎవరితో చెప్పలేదటయ్యా? అంటే అది సర్లే, విషయానికి రా. అదే తద్దినం ఎలా పెట్టమంటారు? కాశీపతి, నువ్వు అసలు పంతులువేనా? అది ఉండమ్మా అంత మాట అన్నారు. లేకపోతే తద్దినం ఎలా పెట్టాలి అని మమ్మల్ని అడుగుతావేంటి? అసలు నేను మీసాలు చూసినప్పుడే అనుకున్నాను నీకు మంత్రాలు రావాలి. నువ్వు బయటకు. నా మాట వినండి అమ్మా. సిటీలో చాలా మంది పంతుళ్ళు కొంచెం అలాగే ఉంటారు. నీకు సిటీ సంగతులు తెలియవు అనుకుంటా. ఇక్కడ 4 రకాల తద్దినాలు ఉన్నాయమ్మా. ఎందుకంటే పిల్లలు ఉద్యోగానికి వెళ్తూ ఉంటారు కదా, పాపం వాళ్ళకి ఆటే టైం ఉండదు. అందుకనే 4 రకాల తద్దినాలు: ఇన్స్టాంట్, ఆర్డినరీ, స్పెషల్, సూపర్ స్పెషల్. అయ్యా ఇన్స్టాంట్ తద్దినం అంటే పంతుల్ని పిలిచి కాళ్ళు గడిగి భోజనానికి బదులుగా ఫుల్ మీల్స్ హోటల్ టికెట్ ఇవ్వడం. దీనికి 1116 పెట్టే సమయం పావు గంట. ఇకపోతే రెండోది ఆర్డినరీ తద్దినం. ఇందులో మంత్రాలు తూతుగా చదివేసి ఏదో అయిందనిపించేయడం. వీలైతే భోజనాలు ఇక్కడే, లేకపోతే ఇన్స్టాంట్లో మాదిరిగానే ఫుల్ మీల్స్కి హోటల్ టికెట్ ఇవ్వడం. ఇక మూడోది దానికి 2116 పెట్టే సమయం 1 గంట. ఇక మూడోది స్పెషల్ తద్దినం అంటే
ఇందులో మంత్రాలు తంతులు అన్నీ చాలా సింపుల్గా ఉంటాయి. భోజనాలు మాత్రం ఇక్కడే. దీనికి 3516. పెట్టే సమయం గంట నుంచి 1 గంటన్నర. ఇక పోతే ఆఖరిది సూపర్ స్పెషల్ దద్దినం. దీంట్లో అన్ని శాస్త్రోక్తంగా ఉంటాయి. మీ ఏర్పాట్లు మీది, మా ఏర్పాట్లు మీది. భక్తులను కూడా మేమే తీసుకొస్తాం. దీనికి 5316. పనసకి ఘనాపాటీలు కావాలి అంటే ఒక్కొక్కరికి 1116 అండి. ఎంతమంది కావాలి చెప్పండి, అంతమందిని తీసుకొస్తాం. పెట్టే సమయం 2 నుంచి 3 గంటలు అన్నమాట. అవండి. నీ తద్దినం పాడుగాను ఎంత కథ చెప్పావేమిటయ్యా? కథ కాదమ్మా, ఇది సిటీ కదా, ఇలాగే ఉంటాయి. అమలాపురంలో ఇంత లేవు, ఉండవు. అందుకే అది అమలాపురం అయింది, ఇది హైదరాబాద్ అయింది. అయినా ఈ రోజుల్లో శాస్త్రోక్తంగా ఎవరు తద్దినాలు పెడుతున్నాడు చెప్పండి? అందరూ ఇన్స్టాంట్ ఆర్డినరీ. 100కో 100కో ఒక్కడు స్పెషల్ తద్దినం పెడుతున్నాడు. ఇక సూపర్ స్పెషల్ అంటారా? పెట్టే నాదుడే పెట్టేవాళ్ళు సరిగ్గా చెప్తే చేసేవాళ్ళు కూడా సరిగ్గానే చేసి వస్తారు. బొంద చేస్తారమ్మా, వీళ్ళకంత ఓర్పు ఎక్కడిది? మొన్నటికి మొన్న ఒక సత్యనారాయణ వ్రతానికి పిలిచారు. వ్రతం మొదలు పెట్టిన దగ్గర నుంచి ఇంకా ఎంతసేపు ఇంకా ఎంతసేపు ఇంకా ఎంతసేపు అంటూ ప్రాణాలు తోడేశారంటే నమ్మండి. ఏం చేస్తాం? మంత్రాలు సింపుల్గా చదివి అలాగే టూకీగా చెప్పి అయ్యింది అనిపించాను. యథా రాజా తదా ప్రజ అన్నట్టు యథాపంతుళ్ళు తదా జనం అన్నట్టు బతికేస్తున్నాం. అదేంటి పంతులు గారు చాలా లౌక్యం తెలిసిన వాడు. లౌక్యమా నా బొంద అండి. ఆ పంతులు అయితే 4-5 గంటలు చేస్తాడు, వాడు ఎదక్కర్లేదు అంటూ ఏదో చిన్న పంతుల్ని పిలుస్తున్నారు. దాంతో చేతికి వచ్చిన వేనాలు నోటి దాకా రావట్లేదంటే నమ్మండి. అమ్మ తెలుసున్నవాడు కాబట్టి మొహమాటం లేకుండా చెప్పాను. ఇప్పుడు చెప్పండి, మీ తద్దినం అదేనమ్మా, పెద్ద అయిన తద్దినం ఎలా పెట్టాలి? ఇన్స్టాంట్, ఆర్డినరీయా, స్పెషలా, సూపర్ స్పెషల్? ఇదిగో మేసాని పంతులు, ఈ పిచ్చి వేషాలు ఏమి నా దగ్గర పనికిరావు. ఇగో అన్ని శాస్త్ర ప్రకారం జరగాల్సిందే. సంతోషం, సూపర్ స్పెషల్ అన్నమాట. ఎందుకు డబ్బులు ఎక్కువ వస్తాయినా? అయ్యా ఒక విధంగా అదే అయినా గత 10 ఏళ్ల నుంచి ఒక వ్రతం కానీ, ఒక పూజ కానీ, ఒక తద్దినం కానీ, ఆఖరికి లక్షలు ఖర్చు పెట్టుకుని చేయించుకునే పెళ్ళిళ్ళైనా సరే శాస్త్రోక్తంగా చేయలేదు అంటే నమ్మండి. అయినా మాకు కూడా కాస్త తృప్తిగా చేయించేవన్న ఫీలింగ్ ఉండాలి కదా. అవును. మరి ఘనాపాటీలు ఎంతమంది కావాలో చెప్పలేదు. ఘనాపాటీలు ఏమీ అవసరం లేదు కానీ మిగతా కార్యక్రమం అంతా శాస్త్ర ప్రకారం చేయించాలి. బేసిక్గా చేద్దాం, బ్రహ్మాండం. అమ్మా మీ ఏర్పాట్లు మీరు చూసుకోండి, నా ఏర్పాట్లలో నేను ఉంటా. ఆదివారం కలుస్తా. ఇదిగో కాశీపతి, మళ్ళీ మర్చిపోతావేమో, రాసుకో. భలే మరేనమ్మా, 10 ఏళ్ల తర్వాత శాస్త్రోక్తంగా చేస్తున్న కార్యక్రమం ఎలా మర్చిపోతాను? మీరేం కంగారు పడకండి, ఆదివారం భోక్తలతో కలుస్తా. అయ్యో పంతులు గారు, అయ్యా అడ్వాన్స్ ఏదన్నా ఇవ్వమంటారా? చెప్పుదా కొడతాడు మా మావయ్య. మీ దగ్గర అడ్వాన్స్ తీసుకుంటే వస్తానమ్మా. ఇదిగో మేసాల పంతులు, వచ్చేటప్పుడు మీ ఆవిడ్ని మీ అబ్బాయిని కూడా తీసుకురా. అలాగేనమ్మా, మర్చిపోకు. ఎందుకంటే నీ పెళ్ళాన్ని చూసి చాలా నాళ్ళు అయిందిలే. తప్పకుండా తీసుకురా. పక్కింటి ఆవిడ కూడా తీసుకురా. గడుచు పిండల్లానే ఉన్నాడు. కార్యక్రమం ఎలా జరుపుతాడో ఏమో చూద్దాం. ఒరే, మీ మామగారికి బాగయ్యేది ఎప్పుడు? నీ పెళ్ళాం కొంపకు వచ్చేది ఎప్పుడు? మీ నాన్నగారి తద్దినానికి వస్తుందా, లేకపోతే ఏకంగా నా దినానికి వస్తుందా? వస్తుంది లేవే అమ్మా, ఏదో ఇబ్బంది వచ్చింది, 4 రోజులాగా వస్తాయని కబుర్ చేసింది. ఆ ఇబ్బందులు కూడా ఇప్పుడే వచ్చి తావాలి. ఒక్కదాన్ని ఇంటిని చాకరీ చేసుకోలేక చచ్చిపోతున్నాను. అమ్మో, ఇంటి పని అంటే ఏదో ముక్కుతూ ములుగుతూ చేస్తున్నాను కానీ ఆ తద్దినం భోజనాలంటే నా వల్ల అవుతుందా? ఒరే స్వామి, స్వామి, ఇదిగో ఆ తద్దినం రోజు వంట బ్రాహ్మణులు మాట్లాడేరా, నా వల్ల కాదు. అదే అమలాపురంలో అయితే ఎంత పన్ను 9 కలిసి అన్ని పనులు చేసుకునేవాళ్ళం. ఇక్కడ ఒక్కరి పలకరు, ఏం చేస్తాం? चत्वारि शृङ्गात्रयो अस्य पादाद्वे शीर्षे सप्तहस्तासो अस्य त्रिधा बद्धो वृषभोरो रवीति महो देवो मर्त्यागम् आविवेश. ఆఖరి ఘట్టం ఈ పెండాన్ని కాపులికి కట్టడం. మీరు చేసిన ఈ కర్మ సక్రమంగా మీ పెద్దవాళ్ళకి చేరి వాళ్ళు సంతోషించారా లేదా అని తెలియజెప్పేదే ఈ ఘటం. ఇప్పుడు మీరు పెట్టిన ఈ పిండాన్ని కాకులు కనుక తింటే మీ పెద్దల ఆత్మ తరించినట్టే, మీరు వాళ్ళు కూడా శాంతించినట్టే. రండి, ఈ పిండాన్ని ఇక్కడ పెట్టండి.
ఎందుకే బామ్మ అది అక్కడ పెట్టారు? ఇప్పుడు కాకులు వచ్చి దాన్ని ముట్టుకుంటాయిరా. తినకపోతే? అమ్మా తప్పురా. ఎందుకే? మీ తాతగారు కాకి రూపంలో ఉంచి ఆ పిండాన్ని తింటారన్నమాట. అవునే బామ్మ. ఇప్పుడు ఒక్క కాకు వస్తుందా, 2 కాకులు వస్తాయా, లేకపోతే ఎన్ని కాకులు వస్తాయి? బాబురే, కాకులు మనుషులు లాంటివి కావురా. తినే పదార్థం ఏదైనా కనిపిస్తే మనుషులాగా దాచుకోవు. అన్ని కాకుల్ని నరికి పిలుస్తాయి అన్నమాట. అప్పుడు అన్ని కలిపి దాన్ని తింటాయి. అవునే బామ్మ. కాకులేమో నల్లగా ఉంటాయి, తాతయ్య ఏమో తెల్లగా ఉంటాడన్నావు. మరి తాతయ్య తెల్లకాకిలో వస్తారా? రే, ఇలాంటి పిచ్చి ప్రశ్నలు వేయకూడదు. మా పెద్దవాళ్ళు మాకు చెప్పారు, మేము మీకు చెబుతున్నాం అంతే. అమ్మా, ఆ రోజులో మనకి ఇది తెలివితేటలు ఎక్కడేట్ చేయి, కుర్రాడు చాకలో ఉన్నాడు. మన తెలివితేటలు తెల్లారినట్టే ఉంది. ముందు ఆ కాకులు సంగతి. అలాగేనమ్మా. కనుచూపు మేరలో కాకి కాదు కదా, కాకి ఈక కూడా కనపడటం లేదు. ఇప్పటికే 2 అయింది, ఆలస్యం అయిపోయింది. ఏం చేద్దాం? అందరం కలిసి కాకుల్లో అరుద్దాం. బాలవాక్కు బ్రహ్మవాక్కు అని చెప్పి ఇదేదో చాలా బాగుంది. మరి ఇంకెందుకు, అది కూడా ప్రయత్నిద్దాం. అయ్యా, అది కాకా గ్రద్ద రాబోందా? నాబో అంత కాకిలా లేదే. ఏం లాభం లేదండి. అమ్మా, కాకులు వచ్చేలానేవి, ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. ఎలా? బామ్మ ఆకలే. రే ఉండరా, కాకు వచ్చే మెతుకు ముట్టుకుంటేనే మనం మెతుకు ముట్టుకునేది. నాకు ఆకలి వస్తుందంటే కాకోలంటే. అయ్యా, ఈ లోపుకి ఇంకా కాకులకి లంచ్ టైం మొదలైనట్టుంది. ఈ లోపుకి ఆకలి ఏం చేసుకుందాం? మీసాలు పంచలో ఎన్నిసార్లు చెప్పాలయ్యా? కాకులు రాందే ఆకులు లేదు, వడ్డనా లేదు. ఆకలే అన్నవే. నువ్వు ఉండరా, కాకు వస్తుంది. పంతులు గారు, ఇహ కాకులు రావు. మరి ఏదైనా ఉపాయం ఉంటే చెప్పండి. వేరే ఏదైనా ఉపాయం అంటే ఒక మార్గం ఉంది. ఏంటది? ఏమిటంటే ఒక్క పావు గంటలో కాకి వచ్చి వాళ్తుంది. బాగుందండి. 2 గంటలైనా రాని కాకి పావు గంటలో ఎలా వస్తుందండి? అయ్యా, డబ్బు ఉంటే కొండ మీద కోతి దిగి వస్తుంది. కాకో లెక్క. డబ్బులు చూపిస్తే కాకి వస్తుందా? చూపిస్తే కాదు, ఇస్తే. అంటే ఒక్క 500 మీరు కావాలనుకున్నారంటే పావు గంటలో కాకి వచ్చి వాళ్తుందండి. ఏంటి, పావు గంటలోనా? అవునమ్మా, 500 అవుతుంది. మరి 500 కాదు, 5000 అయినా సరే కాకి రావాల్సిందే. అయ్యా, 5000 అంట. ఆ మాటలు పట్టించుకోకండి. 500 ఖాయం చేసుకొని వెంటనే కాకిని పిలిపించండి. అంతే అంటారా? రప్పించండి. నేను ఇప్పుడే వస్తాను. ఏమి లేదో బా, సెల్ఫోను కింద సంఖ్యలో పెట్టొచ్చా. అది హలో హలో, ఒరే కామేశం, చెప్పు. ఏంట్రా కాశీపతి మాట్లాడుతున్నా? అర్జెంటుగా ట్యాక్ కావాలి. ఎన్ని? ఒక్క నిమిషం ఉండు. అయ్యా, ఎన్ని? 1, 2? అంటే 1 అయితే 500 అంట, 2 అయితే 750 రూపాయలంట. రాను పోను ఖర్చులు ఇవ్వాలి. 1 చాలండి. 1 చాలే. ఎక్కడ రావాలి? పొద్దున్నే చెప్పి తెచ్చాను కదా, తెచ్చుగా. చూడు, అక్కడికి వచ్చి 10 నిమిషాల్లో ప్యాక్ చేయాలి. ఇక్కడికి వచ్చి వాడాలి. ఉంటా. అయ్యా, 20 నిమిషాల్లో కాకి వచ్చి వాళ్తుంది. ఈ లోపు ఆకలేసి వడ్డించేమని చెప్పండి. మీసాలు కొరిగించేస్తాను. ఎన్నిసార్లు చెప్పాలయ్యా కాకి రావాలని? అదేంటి ఆకులు, అదేంటి వడ్డన అంటావేంటి? ఏదమ్మా, వచ్చేస్తుంది, నాది గ్యారంటీ. తాతయ్య డబ్బులు ఇస్తే గానీ రాడా? ఎందుకు రాడు బాబు, చాలా దూరం కదా, బస్సులు రైళ్ళు ఉండవు. మరి ఇంకా తాతయ్య రాడంటే? అబ్బా ఉండరా, వస్తాడు, ఉండరా. కావేసి వచ్చేసాడు. మరి కాకేది? కావేసి వచ్చాడంటే కాకి వచ్చినట్టేనమ్మా. ఏంటి ఆలస్యం? ఆలస్యం నీదే కానీ త్వరగా. ఎంత? 2 నిమిషాలు. పంజరంలో కాకా? అదేంటే బామ్మ, తాతయ్య పంజరంలో పెట్టి బంధించారు? నాకేం అర్థం కావటం లేదురా. నాకు అలాగే ఉంది. అయ్యా, అర్థంతో మీకు ఏమిటి పని? పని ముఖ్యం. ముందు పని కానివ్వండి. ఆ పెండని తీసుకొచ్చి ఈ పంజరంలో పెట్టండి. జాగ్రత్త. ఇంకా తాతయ్య తినట్లేదంటే? మీ తాతయ్య కోపం వచ్చిందేమోరా. తాతయ్య త్వరగా తిను, మా అందరికి ఆకలి వస్తుంది. పంతులు గారు కాకి ముట్టుకోవటం లేదు. మీ అమ్మగారు అన్నట్టుగా మీ నాన్నగారికి ఏమన్నా కోపం వచ్చిందేమో. నాన్న, ఏమిటిది? నీకోసం 500 ఖర్చు పెట్టి పిలిపించాను, తిను. ఇప్పటికీ ఆలస్యమైంది. సోయాజు గారు, మీ నాన్నగారికి తీరని కొరకలు ఏమైనా ఉన్నాయేమిటండి? అవునండి.
ఏమిటో అది? ఆయనకి సినిమా నటి సావిత్రి అంటే చాలా ఇష్టం. కర్మగాలి మీ అమ్మని చేసుకున్నాను, లేకపోతే సావిత్రి చేసుకునేవాడిని, ప్రేమ లేఖ కూడా రాశానని చెప్పేవారండి. నాకెప్పుడు చెప్పలేదేవరా? బాగుందమ్మా. ఆయన లవ్ స్టోరీ మీకెందుకు చెప్తారు? చెబితే మాత్రం మీరు ఊరుకుంటారా? మీకు చెప్పలేకే పాప అమ్మాయికి చెప్పుకుంటాడు. అవునే, నేను ఎలాగో సావిత్రి చేసుకోలేకపోయాను, కనీసం నువ్వైనా ఆ పేరున్న అమ్మాయిని చేసుకోరా అని చెప్పి వీళ్ళమ్మ సావిత్రికి ఇచ్చి నాకు పెళ్లి చేశారు కదా. బామ్మ కాకిదాద ముట్టుకోవడం లేదంటే అన్న నీ కోరిక తీరేది కాదు, ఎందుకంటే నువ్వు చచ్చిపోయావు, సావిత్రి కూడా చచ్చిపోయింది. పైన వాళ్ళిద్దరు కలుసుకొని ఉంటారు, వేరే కోరిక ఏమైనా ఉందో తెలుసుకోండి. నాన్న నీకేమైనా కోరికలు మిగిలిపోయి ఉంటే నాకు కానీ అమ్మకు కానీ కల్లో కనపడి చెప్పు, తీర్చేస్తా. ఈ అడ్జస్ట్మెంట్ బేసిక్గా ఉంది. అయ్యా దోష నివారణ దక్షిణ ఇచ్చుకోండి, మీ నాన్నగారు ఆత్మ శాంతిస్తుంది. సరే ఇదిగో కామేశం గారికి 500 ఇస్తా, తిను. పోనీ 1000 రూపాయలు ఇస్తా, తిను. 1000 ఏమిటే? ఇగో ఇది ఫైనల్, 1500 ఇస్తా, తిను. తిరివేమమ్మా తిరిగి ఇగో కామేశం గారు మీరు కూడా వచ్చి భోజనం చేసి. ఏమిట్రా ఇది? ఏమిటి తీరని కోరిక అనుకుంటూ ఎవరు వచ్చేసావు? చూడు దీంట్లో కూడా నా కమిషన్ లేకపోతే నీ పని చూద్దాంలే. ఇగో తొందరగా తర్వాత చెప్తా. కావేశం వంటలు బ్రహ్మాండంగా ఉన్నాయిరా. వేషంగా ఉన్నాయి. తీరాని కోరిక గాడిద గుడ్డు అనుకుంటూ 2000కి పైగా ఎసరు పెట్టేశావు. నువ్వు తక్కువ తిన్నావంటే కమిషన్ నీకు వచ్చిందిగా, నా మీద ఎట్టుకోదుకు. 50 రూపాయల కమిషన్ కాదు, ఈ 1500 కూడా నాకు డబ్బులు ఇవ్వకపోతే అప్పుడు చెప్తాను. చూద్దాంలే. చూద్దాం కానీ చేద్దామనాలి. వాటికి ట్రైనింగ్ బాగా ఇచ్చావే. మామూలుగా అయితే గిట్టుబాటు కావడం లేదు. మార్కెట్లో ధరలు ఎలా ఉన్నాయో నీకు తెలుసుగా. ఏదో ఆ తిప్పలు పడుతున్నాను. తిప్పలు అంటున్నారు. తిప్పలు కాదండి, అప్పాలు వేషంగా ఉన్నాయి అంటున్నాడు. లోపల అందరికీ వడ్డించేశారా? వాళ్ళ భోజనాలు అయితే. అయ్యా అయ్యా గాయత్రి గారు మమ్మల్ని పంపిస్తున్న బయలుదేరాలి. అందుకే వచ్చారండి, సమయానికి ఆదుకున్నారు. అయ్యా కాశీపతి గారు, అయ్యా ఇదిగో మీ దక్షిణ. మరో అంచా వలసి తీరత్తు. అయ్యా మీ పోటీ వాళ్ళు ఉండబట్టే ఇంకా ధర్మం ఇలా నిలబడుతోంది. కామేశం గారు, సోమయాజి గారు, అయ్యా కాకి తాలూకు ఒక 50 రూపాయలు కమిషన్ ఇవ్వాలి నాకు. మహాప్రసాదం. కామేశం గారు, ఇదిగో ఈ 500 మీ కాకి, ఈ 1500 మా నాన్నగారి కోరిక దానికి. ఇకపోతే ఇగో ఈ 200 మీకు రాను పోను ట్రాన్స్పోర్ట్, ఈ 300 మీకు దక్షిణ. మహాప్రసాదం. అయ్యా ఎవరికైనా తద్దినానికి కాకు కావాల్సి వస్తే నాకు కబురు అవ్వండి. ఇదిగో ఇది నా విజిటింగ్ కార్డు. కాకా సర్వీసెసా? ఈ కాకా ఏమిటండి? కాన్పు నుంచి కాటి వరకు అంటే పుట్టిన తర్వాత పుణ్యవర్షాలు, బారస, అన్నప్రాసన, అక్షరాభ్యాసం, ఒడుగు, పెండ్లి, చావు, మాసికం, తద్దినం వరకు ఏవి కావాలన్నా సామతో సప్లై చేస్తాం అన్నమాట. మరి రెండో కాక? అదే కాశీపతి కామేశం. కామేశం గారు మీ పని చాలా బాగుందండి. ఏదో కాకి నమ్ముకు బతుకుతున్నాను. అవును, కాకి కామేశం అన్నారు అంటే మీరు కాకివారా? కాదండి బాబు, ఈ హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ వల్ల నాకు ఈ పేరు వచ్చింది. అర్థం కాలే. అది ఏమిటి అంటే అయ్యా ఇది వరకు హైదరాబాద్లో ఫుల్గా చెట్లు ఉండేవి. ఈ రియల్ ఎస్టేట్ పుణ్యమా అని చెప్పి కాకులు వాడడానికి చోటు లేకుండా చెట్లన్నీ తెగ నరికి కనిపించిన ఖాళీ స్థలాల్లో ఇల్లు కట్టేశారు. అయ్యా ఇది వరకు ఎవడైనా పీనాసివాడు కనబడితే వీడు ఎంగిలి చెత్తో కాకిని తోలని వేధవా అని చెప్పి తిట్టేవాడు. అంటే కాకులు ఎంగిలి వెతుకులు తిని బతుకుతున్నాయని కదా అర్థం. మరి ఈరోజు
వంటింట్లో తినడం, వాష్ బేసిన్లో చేయి కడగడం. దాంతో ఆ ఎంగిలి మెతుకులన్నీ కూడా డ్రైనేజ్ గొట్టాలోకి పోయి పాపం వాటికి అవి కూడా కరువయ్యి కాకులన్నీ పట్టణాలు వదిలి పల్లెలకి పోయేంటే నమ్మండి. అవునండి, మీరు చెప్పింది నిజం. చెట్లన్నీ నరికి పెద్ద పెద్ద భవంతులు బిల్డింగ్లు కట్టడంతో పట్టణాలన్నీ కాంక్రీట్ జంగిలుగా మారిపోయి పచ్చని చెట్లు ఉంటాయి కదండి, పక్షులైనా వచ్చి వాళ్ళేది, సకాలానికి వర్షాలు కురిసేది. అవునండి, ఈ మధ్య పేపర్లో చదివాను, ఒక్క 5 మొక్కలు నాటితే ఉన్న చెట్లు కూడా నరుకోవడానికి అనుమతిస్తారట. నరకటం ఎంతసేపు అండి? 5 సెకండ్లు. అదే ఒక చెట్టు పెరిగి పెద్ద చెట్టు కావాలంటే కనీసం 25 సంవత్సరాలు పడుతుంది. అంటే 25 సంవత్సరాల అభివృద్ధి మనం 25 సెకండ్లో నాశనం చేసుకుంటున్నాం అన్నమాట. ఈ లోపల దగ్గర అనర్థాలన్నీ జరిగిపోతాయి. అభివృద్ధికి ఆటంకంగా ఉంటే చెట్లు నరకచ్చో తప్పులేదు కానివ్వండి, అభివృద్ధి పేరుతో చెట్లు నరకటం అంటే మన చితిని మనం పెంచుకుంటున్నట్లే. అవునండి, ఇక్కడ విషయం మర్చిపోయారు, చితిలో కావాల్సినవి కూడా కట్టలే కదండి. అందుకే కాబోలు ముందు ముందు కట్టెలు దొరకవని ఎలక్ట్రికల్ శ్మశానాలు కట్టిస్తున్నారు. చట్టాలు జరగబోయే అనర్థాన్ని ఆపాలి కానీ అవి జరగటానికి దోహదకారులు కాదు. ఇంతెందుకు, ఇంతకుముందు ఎప్పుడైనా మనం హైదరాబాదులో 50 డిగ్రీల ఎండ చూసామా? మరి ఈ సంవత్సరం 53 డిగ్రీలు. అంటే మన నాశనం మనమే కోరు తెచ్చుకుంటున్నట్టు అవుతుంది. అయ్యా, కాళిదాసు తను మూర్ఖుడిగా ఉన్నప్పుడు తను కూర్చున్న కొమ్మ తాను నరుక్కున్నాడు. అలాగే మన పెద్దవాళ్ళు మన కోసం నాటిన చెట్లన్నీ నరికేసి బిల్డింగ్లు కట్టి అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నాం.